వీడని ఫ్లోరైడ్ భూతం యాదాద్రి జిల్లాలో కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న జనం. బీబీ నగర్ ఎయిమ్స్ స్టడీలో వెల్లడి. 119 మంది కీళ్ళవాపు బాధితులపై అధ్యయనం. రక్తంలో అధికంగా పేరుకుపోతున్న ఫ్లోరైడ్ కీళ్ళ నొప్పుల బారిన పడుతున్నట్లు గుర్తించారట. బాధితుల్లో 88% మంది మహిళలే. బోరు నీళ్లను నేరుగా తాగడమే కారణం అంటున్న పరిశోధకులు. ఎక్కడ? యాదాద్రి జిల్లా భువనగిరి. అసలు మండలం కావాలి నాకు. మండలం అయితే చెప్తాను ముచ్చట ఏందనేది. రాయలేదు మండలం ఏందనేది. అది ఇప్పుడు ప్రధానంగా ఈ ఫ్లోరైడ్ బాధితులు ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఎక్కువ ఉంటారంటే అది మా మునుగోడు కాన్స్టిట్యుయెన్సీ. ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లోరైడ్ బాధితులు బాధపడ్డది. ప్రపంచ మానవ సమాజం బతకలేని పరిస్థితి ఉన్నదని చెప్పింది మా మునుగోడు కాన్స్టిట్యుయెన్సీ. నల్లగొండ జిల్లా మునుగోడు కాన్స్టిట్యుయెన్సీ. ఈ ఫ్లోరైడ్ బాధ నుంచి, ఈ ఫ్లోరైడ్ గోస నుంచి మాకు మిషన్ భగీరథ నీళ్ళు, ఇంకో నాకు గుజ్బం చూస్తాను, మిషన్ భగీరథ నీళ్లు తీసుకొచ్చి మాకు ఆ సాగర్ వాటర్ అలవాటు చేసి మాకు ఫ్లోరైడ్ భూతాన్ని దూరం చేసిన దేవుడు ఇలా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఎవరు అవునన్నా కాదన్నా ఆ నీళ్లు దాగి బతికినోని చెప్తాను. ఇంకో ఈ సెకండ్ కూడా ఒళ్ళు మొత్తం గగుర్లు కొడతాను చెప్తా ఉంటే. ఈ రోజు ఇలా కాంగ్రెస్ సర్కార్ వచ్చింది, మళ్ళీ ఫ్లోరైడ్ వార్త పేపర్లకు వచ్చింది. కాంగ్రెస్ మా నియోజకవర్గాన్ని కానీ మా నల్లగొండ జిల్లాని కానీ ఓట్లు వేసే యంత్రాలుగా చూసింది తప్ప మా ఫ్లోరైడ్ బాధలు చూడలేదు, పట్టించుకోలేదు. వాళ్ళు మాత్రం ఫిల్టర్ వాటర్ తాగిరు. మాకేం అదే బోర్లు తాగి మా బతుకులల్లా మా కీళ్ళల్లా బాధ పెట్టరు, మాకు రోగాలు తెప్పించరు, మమ్మల్ని బాధ పెట్టరు, కన్నా బాధ పెట్టరు తప్ప మమ్మల్ని ఏనాడు ఈ కాంగ్రెస్ పాలకులు దుర్మార్గులు పట్టించుకున్న పాపాను ఫ్లోరైడ్ సమస్యలు. ఇలా నీచులు మాట్లాడతారు, ఇలా నీచులు దుర్మార్గులు నల్లగొండలో ఉన్న కాంగ్రెస్ దుర్మార్గులు మాట్లాడతారు. ఇలా ఎవడైతే మాట్లాడుతూ ఉండో వారి వెనక తినే చెంచాలందరూ ఇలా సాగర్ నీళ్ళు తాగుతున్నారు, లేదంటే ఫ్లోరైడ్ లేని నీళ్ళు తాగుతున్నారు. ఇలా ఊరూరలో ఇంటింటికి నల్లా నీళ్లు, ఇంట్లో బెడ్రూమ్ కాడికి బాత్రూమ్ కాడికి నీళ్లు తీసుకొచ్చి మనం బతికిచ్చి మనకి ఇలా ఫ్లోరైడ్ బాధలు రాకుండా చేసిన దేవుడు బరాబరే కేసీఆర్. బాజాబ్తా చెప్తా ఈ విషయం. చూసిర్రా, కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా ఫ్లోరైడ్ చేతిలో పడింది. రేపు ఓటు రాజన్నకు కర్రలు కడతాడు, కట్టిని ఇప్పుడు ఇంకా రేపు కడతాడు. ఇప్పుడు ఇంకా ఆయన సిగ్గు లేకుండా చెప్పుకుంటుంది. నేను కేసీఆర్ ఇచ్చిన అన్ని పథకాలు, గత ప్రభుత్వం ఇచ్చిన అన్ని పథకాలు నీకిస్తాను ఆయన సభ పెట్టుకుని సమీక్ష పెట్టుకుంటుంది కార్యకర్తలతో. చెప్పు, ఛాలెంజ్ చేయందా? మునుగోడు సెంటర్ కల కూర్చొని మారుతుందా? ఏమి ఇచ్చినవో కేసీఆర్ ఇచ్చిన పథకాలను నువ్వు ఏది అని ఛాలెంజ్ చేస్తా. కూర్చుందాం, చర్చ పెడదాం, దానిపైన ప్రజలందరి విద్యా సభ పెడదాం. మహేష్ గారి రాఘోబట్టి వర్సెస్ అని పెట్టుకొని కూర్చొని మాట్లాడదాం. నువ్వేమిచ్చినవో నువ్వేం చేయలేదు నీ మాట్లాడదాం. దమ్ముందా? కేసు పెడతావు, గంటకంటే ఎక్కువ నువ్వు చేయగలిగింది గంతే. నిజాలు మాత్రం కోపం వస్తుంది. ఇది ఫ్లోరైడ్ సమస్య మా నల్లగొండ జిల్లా యాదాద్రి భువనగిరి. ఈ ఊరు పేరు రాత్రి ఇప్పుడు చెప్పుతుంటా, సక్కదానం మొత్తం బయటపడి ఊరి పేరు రాయాలి. ఇంకేందా? నేడు శిల్పారామంలో టూరిజం సదస్సు, కొత్త ప్రాజెక్టులను ఆవిష్కరించనున్న సీఎం రేవంత్. 15,000 కోట్ల పెట్టుబడులు, 50,000 ఉద్యోగాల లక్ష్యం. సాంప్రదాయ వంటకాలకు ప్రపంచవ్యాప్త ప్రచారం. హెలి పోలీసు, ఫిల్మ్, మెడికల్, టూరిజం పోర్టల్స్ ప్రారంభం అని చెప్పింది. నేడు శిల్పారావు టూరిజం సదస్సు పెడతాడు పూరి. అయితే ఒక చిన్న విషయం మర్చిపోయినా, క్షమించాలి. ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఒక పాయింట్ చెప్పినా, ఇలా ఒక నల్ల బొమ్మ వేసారు, ఈ వాటర్ ట్యాప్ బొమ్మ వేసారు. అంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను 12 సంవత్సరాల వయసు ఉన్నాను, అది 12-11 సంవత్సరాల వయసు. ఈ చేతిలో 12 లీటర్ల బుంగ, ఈ చేతిలో 12 లీటర్ల బుంగ రెండు పట్టుకొని ఒక 6 నెలలు మోసిన, 6 నెలలు నీళ్లు మోసినాం. ఇది కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడు ఉన్నది చెప్తాను. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక నా ఇంట్లో బాత్రూంలో కానీ, అవసరం బెడ్రూమ్లో కానీ, ఇంట్లోకి కానీ, ఇంటి ముందరకే కాదు, ఇంట్లోకే నల్ల తీసుకొచ్చి కేసీఆర్ మిషన్ పై నీళ్ళు వచ్చింది. ఈ రోజు కూడా కాబట్టి రేపు మా ఇంటికి లైవ్ స్ట్రీమింగ్ పెడతా, చూడరు మీరు. ఈ మునగాళ్ళు ఏం బీకరు, కేసీఆర్ ఏం చేసిండు ఫ్లోరైడ్ విషయంలో నల్గొండ జిల్లాలో మునుగోడు కాన్స్టిట్యుయెన్సీ మాట్లాడతా. నా ఇల్లే మాట్లాడతా, నా ఇంట్లో నీళ్లు కాంగ్రెస్ సర్కార్ వైఎస్ రాజశేఖర్ దుర్మార్గుడు పరిపాలనప్పుడు ఏ రకంగా ఉంది, కేసీఆర్ సంఖ్య ఏ రకంగా ఉంది, ఆంధ్రుడు పరిపాలన ఏ రకంగా ఉంది, తెలంగాణ పరిపాలన ఏ రకంగా ఉంది చూపిద్దాం, చర్చ పెడదాం దానిపైన.
చర్చ పెడదాం. నేను వెళ్ళాక పాయింట్ మర్చిపోయినా, రేపు కావాలంటే ఇంటికి వెళ్ళి లైవ్ స్ట్రీమింగ్ పెడతా పోరి.